హలో హాయ్ దిస్ ఈస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. తమిళ్ చూసారు కదా, మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. దుబాయ్లో బ్యూటిఫుల్ ప్లేస్ అయిన వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అయిన మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ చూపించబోతున్నాను. సో ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, సో వీడియోస్ చూడొచ్చు. దుబాయ్లో వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ బిల్డింగ్ అంటే మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పొచ్చు. 2016లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. 2022 ఫిబ్రవరి 22న అంటే లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది ఈ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. చాలా బాగుంటుంది లోపల. నార్మల్గా మనకు మ్యూజియం అనగానే గుర్తొచ్చేది పురాతన వస్తువులు, కాకపోతే ఈ మ్యూజియం అలాంటిది కాదు. ఈ ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియంలో ఒక 50 years తర్వాత దుబాయ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి చేంజెస్ ఉంటాయి, అలాంటివన్నీ మనం ఈ ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియంలో చూడబోతున్నాము. బిల్డింగ్స్ కానీ కార్స్ కానీ ఎలాంటి టెక్నాలజీస్ వస్తాయి, ఎలా చేంజ్ అవుతుంది దుబాయ్ 50 years తర్వాత ఎలా ఉండబోతుందో ఈ ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియంలో ఒక 50 years తర్వాత దుబాయ్ ఎలా ఉండబోతుందో అని ఒక 3D పిక్చర్ ద్వారా చూపిస్తారు. ఈ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్కి రావాలనుకుంటే మెట్రోలో కూడా రావచ్చు. ఎమిరేట్స్ టవర్స్ దగ్గర స్టాప్ ఉంటుంది. సో ఆ స్టాప్లో దిగితే మనకు ఈజీగా యాక్సెస్ ఉంది, మ్యూజియంకి డైరెక్ట్ ఎంటర్ అవ్వచ్చు మనము లోపలికి. ఫస్ట్ 2 floors మనము ఏ ఎంట్రీ టికెట్ లేకుండా మనం ఈజీగా తిరగవచ్చు. కాకపోతే ఇంకా పైకి వెళ్ళి ఫ్యూచర్ మ్యూజియం చూడాలనుకుంటే మాత్రం ఎంట్రీ టికెట్ ఉంటుంది, 150 dirhams ఉంటుంది. అది మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 1 టికెట్కి 149 dirhams, అంటే మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 3300 rupees అవుతుంది. ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం ఎంతమంది వచ్చారు చూసారా? విజిటర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. టికెట్స్ తీసుకుంటేనే పైకి వెళ్ళొచ్చు అనమాట. మనం ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం చూడొచ్చు మనం పైకి వెళ్తే. కాకపోతే ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే టికెట్ 149 dirhams. Saturday, January 27th. Sorry, we are sold out for today. Please check our availability. ఫిబ్రవరి వరకు ఆన్లైన్లో టికెట్స్ అవైలబుల్ లేవంట. సో జస్ట్ కిందనే మనం చూడొచ్చు మామూలుగా ఎలా ఉందో ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం. కింద ఎలా ఉందో చూపిస్తున్నాను, చూడండి మీరు కూడా. యాక్చువల్గా మేము ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియంకి జనవరిలో వచ్చాము. ఫిబ్రవరి 28th వరకు కూడా ఆన్లైన్లో, ఈవెన్ ఆన్లైన్లో కూడా అవైలబుల్లో లేవు టికెట్స్, డైరెక్ట్ లేవు. ఆన్లైన్లో కూడా టికెట్స్ అవైలబుల్ లేరు. ఎందుకంటే చూపించాను కదా మీకు కూడా వీడియోలో అవైలబుల్లో లేవని. ఎందుకంటే December to March చాలామంది టూరిస్టులు వస్తారు కాబట్టి సో మాకు టికెట్స్ దొరకలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావచ్చులే అని అనుకున్నాము. ఇంకా ముందే ప్రీ ప్లాన్డ్గా అనుకుంటే సో టికెట్స్ దొరుకుతుండే కావచ్చు, కానీ మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము ఇక్కడికి ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం చూద్దామని. ఇక్కడికి వచ్చాక తెలిసింది టికెట్స్ అవైలబుల్లో లేవని. సో ఇంకా ఈ కిందనే 2 floors చూసి ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నాము. చూస్తున్నారా బిల్డింగ్ అంతా, ఆర్కిటెక్చర్ అంతా ఎంత బాగుందో. అరబిక్లో స్టెయిన్లెస్ స్టీల్తో చేశారంట. కిల్లా డిజైన్ ఆర్కిటెక్చర్స్ వాళ్ళు డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన ఐ షేప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది బిల్డింగ్ షేప్. వరల్డ్లోనే బ్యూటిఫుల్ బిల్డింగ్ అని పేరు కూడా వచ్చిందంట ఈ బిల్డింగ్కి. అంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అరబిక్ లెటర్స్ కనబడేలా బిల్డింగ్ అంతా డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారా విజిటర్స్ ఎంతమంది వచ్చారో, ఎంతమంది క్యూలో ఉన్నారో చూస్తున్నారా? ఆ లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తే మనం ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియంని చూడొచ్చు అనమాట. సో అంతమంది వెయిటింగ్లో ఉన్నారు. చాలామంది ఆల్రెడీ బుకింగ్ చేసుకొని వచ్చారు ఇక్కడికి ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం చూడడానికి.
ఈ ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియంలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ పెంగ్విన్ బెలూన్స్ మధ్య మధ్యలో అలా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడు ఆ పెంగ్విన్ బెలూన్ కిందికి వస్తుందా, ఫొటోస్ వీడియోస్ తీసుకుందామా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. నేను కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాను, చూడండి మీరు కూడా. ఇంకా ఈ ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియంలో చిన్న లైబ్రరీ కూడా ఉంది. ఇందులో బుక్స్ ఉన్నాయి, ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. ఆ లోగోతోని, ఫ్యూచర్ మ్యూజియం లోగోతోని కీ చైన్స్, ఫోటో ఫ్రేమ్స్, అలా కొన్ని థింగ్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇలా రకరకాల డిఫరెంట్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు మన ఫ్యూచర్ మ్యూజియం లోగోతోని టీ షర్ట్స్, ఇంకా బ్యాగ్స్, కీ చైన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం రిలేటెడ్ థింగ్స్ పెట్టారు. ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం లోగోతోని చైన్స్, రింగ్స్, ఇలా హియర్ రింగ్స్, అలా డిఫరెంట్గా వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఎవరికైతే కావాలి అనుకునే వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి
బుక్స్ కూడా ఉన్నాయి. షేక్ లైఫ్ స్టోరీ బుక్స్ కూడా ఉన్నాయి. కావాలంటే కూడా మనం ఇవి పర్చేజ్ చేసుకొని తీసుకోవచ్చు. షేక్ CEO లెసన్స్ ఇన్ లీడర్షిప్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియంలో. ఇక్కడ చూడండి పర్ఫ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేస్తారో లైవ్లో చూపిస్తారు. మన మొబైల్లో QR కోడ్ని ఇక్కడ స్కాన్ చేస్తే పర్ఫ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేస్తారో మన ముందే లైవ్లో చూపిస్తారు. పర్ఫ్యూమ్ ఎలా ప్రిపేర్ అవుతుందో అనేది ఆల్రెడీ ఒకళ్ళు స్కాన్ చేశారు మొబైల్లో. సో ఆ పర్ఫ్యూమ్ ఎలా ప్రిపేర్ చేస్తారో లైవ్లో చూపిస్తారు. చూడండి మీరు కూడా మిషన్స్ తోటి ఎలా పర్ఫ్యూమ్ ప్రిపేర్ అవుతుందో చూడండి. అవి రెడీ అవుతుంది చూస్తున్నారా. చూసారు కదా లైవ్లో పర్ఫ్యూమ్ ఎలా ప్రిపేర్ చేశారో. ఎవరైతే మొబైల్లో స్కాన్ చేశారో వాళ్ళకి పర్ఫ్యూమ్ ఇస్తున్నారు. చూడండి వాళ్ళు తీసుకుని స్మెల్ కూడా చూస్తున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది కదా ప్రాసెస్ అంతా. మన ముందే లైవ్లో చేశారు. ఈ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ షేక్ జయేద్ రోడ్ సైడ్ ఉంటుంది. మనం రోడ్ మించి వెళ్ళి కార్లో వెళ్ళినా కూడా కనిపిస్తుంది బిల్డింగ్ ఒక వ్యూ. ఎమిరేట్స్ టవర్స్ అనే మెట్రో స్టాప్ దగ్గర ఈ ఫ్యూచర్ మ్యూజియం బిల్డింగ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం మెట్రోలో వెళ్తూ కూడా ఈ బిల్డింగ్ యొక్క వ్యూ చూడొచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. నైట్ టైంలో అయినా మార్నింగ్ టైంలో వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ బయట నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో కన్స్ట్రక్షన్ చేశారని చెప్పాను కదా. మొత్తం అరబిక్ లెటర్స్ కనిపించేలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. బయట నుంచి చాలామంది ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నారు చూడండి. ఇది మెట్రో నుంచి కూడా మనం కనిపిస్తుంది వ్యూ అంతా. మనం ఒకవేళ మెట్రో ఎక్కినా కూడా వ్యూ అంతా మనము చూడొచ్చు. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను దుబాయ్లో కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ చాలా బాగుంటాయి. చాలా బ్యూటిఫుల్గా చాలా డిఫరెంట్ వేలో కన్స్ట్రక్షన్ చేస్తారని. అందులో ఇదొక బ్యూటిఫుల్ బిల్డింగ్ అని చెప్పచ్చు. ఫ్యూచర్ మ్యూజియం చాలా డిఫరెంట్ వేలో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ మార్నింగ్ టైంలో వ్యూ బాగుంటుంది. అలాగే నైట్ టైంలో కూడా లైటింగ్స్తోని వ్యూ చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా ఐ షేప్లో ఉంటుంది బిల్డింగ్ అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లైటింగ్స్తోని నైట్ టైంలో వ్యూ. అందుకనే వరల్డ్లోనే బ్యూటిఫుల్ బిల్డింగ్ అని పేరు కూడా వచ్చిందంట. ఈ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఆల్మోస్ట్ 6 years టైం పట్టిందంట. అందుకే అంత బ్యూటిఫుల్గా వచ్చింది ఈ బిల్డింగ్.
చూసారు కదా దుబాయ్లో మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కానీ ఇంకా కంప్లీట్ వీడియో చూపించలేకపోయాను, టికెట్స్ అవైలబుల్లో లేనందున. నెక్స్ట్ టైం కంపల్సరీగా చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఐ విల్ సీ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ టేక్ కేర్, బాయ్.